చాలా కష్టపడ్డాం దాంట్లో. చాలా కష్టపడ్డాం. ఇంకాడికి అలా పర్ఫెక్ట్ జీవించేసాడు అందులోని. అసలైన మ్యాటర్కి ఇప్పుడు వస్తాను. ముందుగా హాయ్ గాయ్స్ అందరికీ. ఈ వీడియో వచ్చేసి శివకోట గురించి పడ్డ కష్టం అంతా మీకు ఒకసారి చెప్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో చివరిదాకా చూసేయండి. ఇప్పుడు కంటెంట్స్ వీడియోస్ చేసేవాడిని. ఎందుకో కొద్దిగా పార్టీల వైజ్గా స్టోరీ తీయాలనిపించింది. అందుకే శివకోట మొదలెట్టాను. నేనైతే ఇది పార్ట్స్ కింద తీద్దాం అనుకోలేదు. ఎందుకో పార్ట్స్ కింద తీయాలనిపించింది. దీనికి మా ఫ్రెండ్సే కాదు, ఫ్యామిలీ మెంబర్స్, బయట వాళ్ళు చాలా బాగా సపోర్ట్ చేశారు. ఫస్ట్ దీని గురించి చెప్పుకోవాల్సిన వ్యక్తి మా అన్నయ్య క్యారెక్టర్ చేసిన శివ. మా ఊరి నుంచి వాళ్ళ ఊరు ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. డైలీ షూట్కి వచ్చేవాడు. ఫోన్ చేసిన ప్రతిసారి వాళ్ళ ఊరి నుంచి మా ఊరు వచ్చి షూట్ కంప్లీట్ చేసుకుని వెళ్ళేవాడు. ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది మా అన్నయ్యకే. చాలా థ్యాంక్స్ అన్నయ్య నా పక్క నుంచి సపోర్ట్ చేసినందుకు. వీళ్ళని క్యారెక్టర్ చేసిన సతీష్ అన్నయ్య, చాలా థ్యాంక్స్ అన్నయ్య నీ పనులన్నీ మానుకుని నా దగ్గరికి వచ్చినందుకు. తర్వాత చెప్పుకోవాల్సిన వ్యక్తులు నా ఫ్రెండ్స్ క్యారెక్టర్ చేసిన మహేష్, స్వామి. వీళ్ళిద్దరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు నన్ను. షూట్ అనగానే వాళ్ళ పనులు మానుకుని వచ్చేవారు. థ్యాంక్స్ మ్యామ్ ఇద్దరికనే. ఇప్పుడు చెప్పబోయేది మా పెద్దనాన్న గారి గురించి. అంటే మా నాన్న క్యారెక్టర్ చేశాడు కదా, అతనే మా పెద్దనాన్న, సొంత పెద్దనాన్న. మా పెద్దనాన్న అయితే నాకు ఫుల్ సపోర్టు. ఇంకా ఎంతోమంది ఈ షూట్లో పాల్గొన్నారో ప్రతి ఒక్కరూ నన్ను సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్లారు. ఇంకా చెప్పుకోవాల్సిన వ్యక్తులు నైట్ అయినా పగలన్నా నాతో ఎప్పుడు ఉండేవారు. సతీష్, సూర్య, చక్రి. థ్యాంక్స్ బా మీ ముగ్గురికి. ఇంకా ఆ రోజు స్కూల్లో చేసిన డేవిడ్, జాను, మణి, మీకు కూడా థ్యాంక్స్ మాయా. అసలైన మ్యాటర్కి ఇప్పుడు వస్తాను. ఆ రోజు నైట్ తీసిన షూట్ అయితే నెక్స్ట్ లెవెల్. చాలా కష్టపడ్డాం దాంట్లో. చాలా కష్టపడ్డాం. ఆ రోజు చుట్టూరు నాకు ఒక 50 మంది కుర్రోళ్ళు అలా నైట్ షూటు. మినిమం 1 గంట అయిపోయింది నైట్ మొత్తం. అది తీయడం చాలా కష్టపడ్డాం. ఆ రోజు నైట్ షూట్లో నాతో పాటు ఉండి సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. చెప్పాలంటే చాలామంది సపోర్ట్ చేశారు. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు చెప్పాల్సిన వ్యక్తి మీ అందరికీ తెలిసిన తపాస్ బాలు. బాలు గురించి అయితే అసలు చెప్పడానికి మాటలేవు. అసలు ఆ క్యారెక్టర్ గాడికి అలా పర్ఫెక్ట్ జీవించేసాడు అందులోని. థ్యాంక్స్ బా నీకు. ఇంకా ఈ వీడియోలో కెమెరా ముందుకు రాకుండా చాలామంది సపోర్ట్ చేశారు. థ్యాంక్స్ మా మీ అందరికీ. సిరీస్ బాగా వచ్చింది లేనిది పక్కన పెడితే నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చాలా బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ ఆల్. అందరూ అడిగేది ఒకటే, సీజన్ 2 ఎప్పుడని. సీజన్ 2 అయితే ఖచ్చితంగా వస్తుంది, కానీ కొద్దిగా టైం పడితే అది వచ్చే ముందు మీకు అందరికీ అప్డేట్ ఇస్తాను. ఓకే, సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఆల్. నాకైతే కెమెరా ముందుకు వచ్చి అసలు మాట్లాడడం అలవాట్లేదు. ఏమైనా తప్పులు ఉంటే క్షమిస్తారని, అలాగే ఇంకెవరినన్నా మర్చిపోయి ఉంటే వాళ్ళు కూడా క్షమిస్తారని కోరుకుంటున్నాను. ఓకే, అలాగే ఈ సిరీస్లో మీకు ఎన్నో పార్ట్ నచ్చిందో, ఏ పార్ట్లో తప్పులు ఉన్నాయో ఒకసారి కింద కామెంట్ చేసేయండి. నెక్స్ట్ అవి ఏవి జరగకుండా చూసుకుంటాను. వీడియో ఏంటంత ఓవర్ చేస్తున్నాడని అనుకోవద్దు. చెప్పాల్సింది నా బాధ్యత, చెప్పేసాను.